2025 ఐపీఎల్ సీఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో సీఎస్కేపై మ్యాచ్ గెలిచింది. అలాగే చహల్ నుండి ఒకే ఓవర్లో 4 వికెట్లు హ్యాట్రిక్ కూడా చూసాం. మొదట పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కి వచ్చిన సీఎస్కే ఓపెనర్స్లో షేక్ రషీద్ 11, ఆయుష్ మాత్రే 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అలాగే జడేజా 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 4వ వికెట్కు శామ్ కరణ్, బ్రేవిస్ కలిసి 78 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. శామ్ కరణ్ 88 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. బ్రేవిస్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివం దూబే 6, ధోని 11, దీపక్ కూడా 2, కాంబోజ్ 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో సీఎస్కే 19.2 ఓవర్లకు 190 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యింది. పంజాబ్ బౌలింగ్ లో చహల్ 4 వికెట్లు, హర్షదీప్ సింగ్, జెన్సన్ 2 వికెట్లు, ఉమర్జే, హర్ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీశారు. 191 పరుగుల టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన పంజాబ్ ఓపెనర్స్ లో ప్రియాన్స్ ఆర్య 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2వ వికెట్ కు ప్రభు సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ కలిసి 72 పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు. ప్రభు సిమ్రన్ సింగ్ 54, శ్రేయస్ అయ్యర్ 72 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. వదేరా 5, శశాంక్ సింగ్ 23, షెడ్గే 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. జోష్ ఇంగ్లీష్ 6, జెన్సన్ 4 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దీంతో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 19.4 ఓవర్లకు 194 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిచింది. సీఎస్కే బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్, పతిరానా 2 వికెట్లు, జడేజా, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.